అమ్మో! నాకైతే ఈరోజు పొద్దున్నే లేచేసరికి పెళ్లి కాకముందు ఉన్న రోజులైతే గుర్తొచ్చినాయి. ఎందుకంటే మా డ్యాడీ రైతు కాబట్టి మాకు పూల తోట ఉండేది. 4, 5 రకాల పూలు పండిస్తుండే మా డ్యాడీ అయితే. అప్పుడప్పుడు మాత్రమే, రెగ్యులర్‌గా కూడా కాదు. అప్పుడప్పుడు పూలు తెంపడానికి వెళ్తుండే. దానికి ఒక పెద్ద పని చేసి పెట్టిన అన్నట్టు ఫీల్ అయిపోతుంటే నేను. ఇక్కడైతే ఈరోజు నాకు నిన్న నైట్ అయితే అస్సలు నిద్ర పట్టలేదనమాట. ఇంకా 4 అవుతుంది టైము. ఇంకా లేచి వర్క్ స్టార్ట్ చేసిన అనమాట. సండే కదా ఈరోజు, అందుకోసం ఇంకా ఈ మెంతులు, ఫ్లాక్సీ సీడ్స్ అయితే నానబెడుతున్నా, అంట్లు కడుగుతున్నా, కొద్దిసేపు వాక్యం విన్నా, సాంగ్స్ విన్నా, ప్రేయర్ చేసుకున్నా. అయినా కూడా నాకు ఇంకా అసలు నిద్ర అనేది పట్టట్లేదు. సరే లేచి పని చేసుకుంటే చర్చికి టయానికి వెళ్ళొచ్చు అనుకున్నాను. ఇంకా ఎంత టయానికి వెళ్ళాలని అదే టైం అయ్యింది అనుకోండి. అదొక మా ఒక హ్యాబిట్ అది. ఏం చేస్తాం, ఎంత టయానికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా అదే టైం అవుతుంది. ఏంటో అసలు అర్థమే కాదు. ఇంకా నేనైతే వర్క్ అయితే చేసుకుంటున్నా. అంట్లు మొత్తం ఇట్లా కడిగేసి పెట్టేసిన. నేను ఈ వర్క్ అంతా చేసుకుని కొద్దిసేపు ఒక 5 o'clock ఏమో పడుకున్నా. కొంచెం నిద్ర పట్టింది నాకు. 4:30 అయింది అంట్లు కడిగేసరికి. ఇంకా 5కి పడుకున్నా నేను, నిద్ర పట్టింది. ఇంకా లేచేసరికి మంచిగా నేను టయానికి వెళ్తా ఈరోజు చర్చ్కి అని అనుకున్నా. కానీ టయానికి వెళ్ళలేకపోయినా. ఎంత చేసినా అదే టైం అవుతుంది. అది ఏందో అసలు అర్థం కాదు. మా ఫ్యామిలీలో అందరికీ అంతే అండి. ఎంత ఫాస్ట్గా వెళ్ళాలనుకున్నా కూడా, ఎక్కడికైనా సరే, ప్రేయర్కి అని కాదు, ఎక్కడికైనా సరే పరిస్థితి ఏందో అర్థం కాదు. మొత్తం మీద చర్చ్కి అయితే వెళ్ళలేము. ఖచ్చితంగా చర్చ్కి అయితే వెళ్తాము. ఇంకా చర్చ్కి వెళ్ళినామన్నమాట. చర్చ్కి వెళ్తే ప్రేయర్లో గడిస్తే ఒక మనశ్శాంతి ఉంటుంది. ఈరోజు సండే బ్రదర్స్ అయితే చర్చ్లో అయితే కేక్ అనిపించింది. ఇంకా అలా ఫస్ట్ టైం కేక్ కటింగ్, బ్రదర్స్ డే కటింగ్ సూపర్ అనిపించింది. ఎప్పుడు ఆడవాళ్ళకి అండి, మగవాళ్ళకి కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి కదా.